వాసవి కన్యక వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి చరిత్ర తెలుసుకునే అవకాశం మనందరికీ ఈ రోజు కల్పించారు. నా ద్వారా నాకున్న జ్ఞానాన్ని మీకు పంచుకుంటాను. మీ ద్వారా మనందరము వాసవి అమ్మవారి ఆశీస్సుల్ని పొందుదాం. వైశ్యపు ఋషులు ఋషులు అరణ్యంలోను కొండల్లోను తపస్సు చేసుకుని ఉంటుండ్రే. వాళ్ళు నైమిసారణ్యంలో ఋషులు తపస్సులు చేసుకుంటూ ఉండేవారు. అటువంటి ఋషులు తపస్సు చేసుకుంటున్న సమయంలో యశోతపో సంపన్నుడు పురేణితిహాస దురంధరుడు సౌనిక మహాముని ఆ వనములోకి వనములోకి నైమిసారణ్యంలోకి రావడం జరుగుతుంది. ఆయనను చూసి ఈ ఋషులందరూ ఎదురెళ్ళి ఆయనకి స్వాగతం పలికి, తండ్రి, మీ యొక్క విలువైనటువంటి వాక్యాల వలన అష్టాదశ పురాణాలు మిగిలిన ఎన్నో కావ్యాలను మేము తెలుసుకున్నాము. ఈరోజు మాకు వైశ్య పుత్రులు అయినటువంటి వైశ్య రత్నాలు, అదే విధంగా వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి చరిత్ర తెలుసుకోవాలని కోరుకుంటున్నాము అని ప్రార్థించారు. అప్పుడు సౌనిక మహాముని ఈ విధంగా చెప్పేవాడు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వైశ్య పుత్రులను బ్రహ్మ కుమారులుగా శివ అనుగ్రహ పాత్రులై మీరు భూమి మీద జన్మించండి, మీరు భూమికి తరలి వెళ్ళండి అని చెప్పి వారిని ఆ వైశ్యమునుల్ని భూమికి పంపిస్తారు. అలా భూమిలోకి వచ్చినటువంటి వైశ్యమునులు నిరహంకారులై నిస్వార్థ పరులై నిత్యము శివ భక్తితో తమ జీవనాన్ని కొనసాగిస్తూ ఎప్పటికైనా మళ్ళీ శివుణ్ణి ప్రత్యక్షింప చేసుకొని శివుని సన్నిధిలోకి చేరుదామని ప్రకృతి సాక్షిగా ఆ వైశ్య రత్నాలు తపస్సు చేయడం ప్రారంభిస్తారు. వారి తపస్సుకు మెచ్చి శివుడు ప్రత్యక్షమవుతారు. ప్రత్యక్షమయ్యి, ఓ వైశ్యపుత్రులారా, వైశ్య పొంగవులారా, మీరు ఎందుకు నా గురించి తపస్సు చేసినారని అడిగితే వాళ్ళందరూ మేము మీ చెంతనే ఉండాలి అని కోరుకుంటున్నామని చెప్పగా శివుడు వారి విన్నతిని ఒప్పుకొని తనతో పాటు ఆ వైశ్య పొంగవులందరినీ కైలాసానికి తీసుకొని వెళ్తాడు. ఇది జరిగిన కొన్నాళ్లకు ఆ వైశ్య పొంగవుల్లోని ఒకరైనటువంటి శంభుశ్రేష్ఠి అని ఒక వైశ్యుడు ఉంటాడు. అతనికి భక్తి, ఆ తరువాత ఎంతో వినయము ఉండేటటువంటి వ్యక్తి. అతనికి ఒక కుమార్తె ఉంటుంది. ఆ కుమార్తె పేరు ఎవరైనా చెప్పగలిగితే చాట్ బాక్స్ లో చెప్పండి. శంభుశ్రేష్ఠి అని ఉంటారు. ఆయనకి ఆ కైలాసంలో కుమార్తె ఉంటుంది. ఆ కుమార్తె పేరు దేవకి. ఆ దేవకి అందచందముల్లోనే కాకుండా శివునికి సేవ చేయడంలో ఎంతో పద్ధతిగా ఉండి వెళ్తుంటాది. అలా శివుడు కోవిలికి వెళ్తున్నటువంటి ఆవిడిని చూసి అప్పుడు చిత్రకంఠుడు అనే గంధర్వుడు, శంభుశ్రేష్ఠి, దేవకి, చిత్రకంఠుడు అనే గంధర్వుడు ఆమెను చూచి మోహించి ఆమె తండ్రి అయినటువంటి శంభుశ్రేష్ఠి వద్దకు వెళ్ళి, ఓ శంభుశ్రేష్ఠి, మీ అమ్మాయిని నేను చూశాను, నా మనస్సుకి నచ్చింది, నేను ఆమెను వివాహము చేసుకుంటాను అని చెప్పడం జరుగుతుంది. అంతటా ఆ శంభుశ్రేష్ఠి కులాంతర మతాంతర వ్యక్తులు, గంధర్వులు ఎంతటి గొప్పవారైనా మా కులకన్యను ఇచ్చుటకు మేము అంగీకరించెను అని చెప్పడం జరుగుతుంది. అంతటా ఆ గంధర్వుడైనటువంటి చిత్రకంతుడు, ఓయి శంభుశ్రేష్ఠి, ఏ కాంత గురించి అయితే నేను అడిగానో ఆ కాంతని మీరు నాకు ఇవ్వను అని చెప్తున్నారు. అందువలన మీరు భూలోకంలో జన్మించి అదే కాంత వల్ల అగ్ని ప్రవేశం చేస్తారు అని శపిస్తాడు. ఆ శాపానికి కోపోద్రిక్తుడైనటువంటి శంభుశ్రేష్ఠి, ఓయి గంధర్వ, నీవు చిత్రకంఠ, నీవు ఏ కాంత గురించి మమ్మల్ని భూమి మీదకి వెళ్ళి జన్మించమన్నావో, ఏ కాంత వల్ల మేము అగ్ని ప్రవేశం చేయవలసి వస్తుందని చెప్పావో, అదే కాంత వల్ల నీ తల
చెక్కలై నీవు కూడా మరణించదువు కాక అని చెప్పి ఆ శంభుశ్రేష్ఠి చిత్రకంఠుడిని శపిస్తాడు. అలా శపించిన తర్వాత ఒకరిని ఒకరు శపించుకొని ఎవరి దారిని వారు వెళ్ళిపోతారు. ఇది జరిగిన కొన్నాళ్ళకి పరమేశ్వరుడికి పార్వతీదేవికి వివాహం జరుగుతుంది. ఆ వివాహం జరిగినప్పుడు దేవతలు, వివిధ శ్రేణుల అధిపతులు కానుకలు తెచ్చి శివుడికి పార్వతికి ఇచ్చి నమస్కరించి వెళ్ళిపోతారు. ఆ తర్వాత భూలోకవాసులు వస్తారు. భూలోకవాసులు వచ్చి రిక్త హస్తాలతో స్వామిని దర్శించి వెళ్ళిపోతారు. అది జరిగిన తర్వాత శివుడు పార్వతితో ముచ్చటించి కుబేరుణ్ణి పిలుస్తారు. కుబేరుణ్ణి పిలిచి, కుబేర, ఈ రాజు మా వివాహానికి సంబంధించి దేవతలు, వివిధ శ్రేణుల అధిపతులు వచ్చి కానుకలు ఇచ్చి వెళ్ళారు. కానీ భూలోకవాసులు రిక్తహస్తములతో వచ్చారు. దానికి కారణం ఏమిటి అని అడుగుతారు. అప్పుడు కుబేరుడు చెప్తాడు, ఇది ప్రతి ఒక్కరు వినండి. పరమశివ, భూలోకములోని దాన ధర్మములు చేసేవారు, వృత్తి వ్యవహారములు చేసేటటువంటి వైశ్య పుంగవులని మీరు మీ వెంట కైలాసములకి తీసుకొని వచ్చారు. అందువలన అటువంటి దాన ధర్మములు లేక, వృత్తి వ్యాపారములు లేక భూలోకంలోని వాసులు రిక్తహస్తులై మీ దగ్గరికి వచ్చి మీకు ఏమీ ఇవ్వకుండా వెళ్ళిపోయారు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. అంతటా కుబేరుణ్ణి పరమశివుడు ఆ 714 గోత్రాల వైశ్య పుంగవుల్ని తన దగ్గరకు తీసుకురమ్మని చెప్పడం జరుగుతుంది. అలా చెప్పిన తర్వాత ఆ కుబేరుడు వాళ్ళందరినీ పిలుస్తారు. వాళ్ళందరూ వస్తారు. వచ్చిన తర్వాత పరమశివుడు వారికి చెప్తారు, మీరు భూలోకంలో నుండి ఇక్కడికి వచ్చి ఉండటం వలన వైశ్య ధర్మములైనటువంటి వృత్తి వ్యాపారం గాని, వ్యవహారము గాని, దాన ధర్మములు గాని జరగటలేదు. మీరు భూలోకములకు వెళ్ళి ఆ కార్యక్రమాలు అన్ని చెయ్యండి అని చెప్పడం జరుగుతుంది. అంతటా ఆ 714 వైశ్య గోత్రుల వారు ఏమని కోరుతారంటే స్వామిని, స్వామి, మేము చేసిన తప్పు ఏమిటి? మీ గురించి తపస్సు చేసి మీతో పాటు ఉండాలని మేము మీతో వచ్చాం. ఇప్పుడు మళ్ళీ మీరు మమ్మల్ని భూలోకానికి వెళ్ళిపోమంటున్నారు. ఇది న్యాయమా అని చెప్పి వేడుకుంటారు. అప్పుడు పరమశివుడు ఏం చేస్తారంటే కుబేరుణ్ణి వైపు చూసి, కుబేర, భూలోకములోని రెండవ కైలాసమా అని అనుకునేటట్టుగా పెనుగొండ క్షేత్రాన్ని స్థాపించండి. ఆ క్షేత్రములో సకల సౌభాగ్యాలతో, సకల సదుపాయాలతో ఈ 714 గోత్రాల వారు ఉండేటట్టుగా వారికి సదుపాయాలు కల్పించండి అని చెప్తారు. అది చెప్పిన తర్వాత కుబేరుడు ఆ విధంగా భూలోకంలో పెనుకొండ క్షేత్రాన్ని నిర్మించడం జరుగుతుంది. ఆ 714 గోత్రాలు వారు, వారి తర్వాత వారు ఆ క్షేత్రంలో అభివృద్ధి చెందుతూ ఉంటారు. ఇలా ఉన్నటువంటి సమయంలో ఆ 714 గోత్రాల్లోని ఒక గోత్రం తాలూకు వారసులు పెండ్లికుల గోత్రం. పెండ్లికుల గోత్రంలోని కుసుమ శ్రేష్ఠి అనేటటువంటి ఒక వైశ్యుడు ఉంటారు. కుసుమ శ్రేష్ఠి వారి శ్రీమతి కుసుమాంబ. కుసుమ శ్రేష్ఠి, కుసుమాంబ వీరికి సంపద అయితే ఉన్నది కానీ సంతానం మాత్రం లేదు. అప్పుడు వారు ఎంతో చింతిస్తుంటారు. మాకు సంపద ఉంది కానీ సంతానము లేదు అని బాధపడుతుంటారు. వారి బాధని అర్థం చేసుకొని, వాళ్ళలో వాళ్ళు బాధపడుతూ ఒకరినొకరు అర్థం చేసుకొని ఈ సమస్యని మనం సాధించాలంటే మన కులగురువు అయినటువంటి, ఎవరైనా కులగురువు పేరు తెలిస్తే చాట్ బాక్స్ లో పెట్టండి. మన కులగురువు అయినటువంటి భాస్కరాచార్యుల వారిని వారి ఇంటికి రమ్మని సందేశం పంపిస్తారు. వర్తమానం పంపిస్తారు. అలాగా ఆ వర్తమానం పంపించిన తర్వాత భాస్కరాచార్యులు కుసుమాంబ, కుసుమశ్రేష్ఠి ఇంటికి రావడం జరుగుతుంది. అలాగా వచ్చినటువంటి భాస్కరాచార్యుల వారిని చూసి కుసుమాంబ, కుసుమశ్రేష్ఠి ఎంతో ఆనందభరితులై అతనికి సకల మర్యాదలు చేసి వారిని
ఆసీనులు కానిస్తారు. వారు ఆసీనులై తన యొక్క తన యొక్క జ్ఞానంతో, పరిజ్ఞానంతో వారి యొక్క జాతకములు తీసుకొని, వారి జాతకములు చూసి, వారి మనసులో కలిగినటువంటి బాధను గ్రహించి, కుసుమశ్రేష్ఠి మీరు ఏల చింతించుచున్నారు? ఆ జగదీశ్వరియే మీ ఇంట పుడుతుంది అని చెప్పి చెప్తారు. అయితే వాళ్ళిద్దరూ కూడా కుసుమాంబ, కుసుమశ్రేష్ఠి ఎంతో ఆనందిస్తారు. అప్పుడు భాస్కరాచార్యులు వారు చెప్తారు, శ్రీమన్నారాయణుడిని తన కుమారుడిగా రాముడిగా దశరథుడు ఏ విధముగా పుత్రకామేష్టి యాగం చేసి పొందాడో అదే విధముగా మీరు కూడా పుత్రకామేష్టి యాగం చేస్తే ఆ జగదీశ్వరియే మీ ఇంట జన్మిస్తుంది అని చెప్పి చెప్పడం జరుగుతుంది. అంతటా కుసుమాంబ, కుసుమశ్రేష్ఠి ఎంతో ఆనందభరితులై ఆ భాస్కరాచార్యుల వారినే ఆ యాగం మీ చేతుల మీదుగా చెయ్యండి స్వామి అని చెప్పి కోరడం జరుగుతుంది. అది విని భాస్కరాచార్యులు వారు తన సమ్మతిని తెలియజేస్తారు. అలా తెలియజేసిన పిమ్మట వారు కొన్నాళ్ళ తర్వాత పుత్రకామేష్టి యాగం చేస్తారు. ఆ పుత్రకామేష్టి యాగం చేసినప్పుడు అగ్నిలోంచి, ఆ యాగములోంచి అగ్నిదేవుడు ఉద్భవిస్తాడు. అగ్నిదేవుడు ఉద్భవించి వారికి ఒక కుండతోని పాయసం ఇస్తాడు. ఇచ్చి అగ్నిదేవుడు అంతర్ధానం అయిపోతారు. అప్పుడు భాస్కరాచార్యులు వారు ఆ కుండని తీసుకొని కుసుమాంబ, కుసుమశ్రేష్ఠి చేతికిచ్చి, మీరు ఈ పాయసంని సేవించండి, మీకు సంతాన ప్రాప్తి కలుగుతుంది అని చెప్పి దీవిస్తారు. వారి యొక్క దీవెనలు తీసుకొని కుసుమాంబ, కుసుమశ్రేష్ఠి ఎంతో ఆనందభరితులై ఉంటారు. అక్కడ భాస్కరాచార్యులు నిష్క్రమణ జరుగుతుంది. ఆ తర్వాత కొన్నాళ్ళకి వైశాఖ శుద్ధ దశమి శుక్రవారం నాడు పునర్వసు నక్షత్రమందు కుసుమాంబ ఇద్దరు పిల్లల్ని కంటుంది, కవల పిల్లల్ని. ఒకరు బాబు, ఒకరు పాప. ఆ తల్లిదండ్రులు కుసుమాంబ, కుసుమశ్రేష్ఠి ఎంతో ఆనందిస్తారు. వారి ఆనందించిన తర్వాత వాళ్ళు తమ కుల గురువు అయినటువంటి భాస్కరాచార్యుల గారికి విషయం తెలియజేసి వారిని ఆహ్వానిస్తారు. అలా వారి ఆహ్వానాన్ని మన్నించి వచ్చినటువంటి భాస్కరాచార్యులు వారు ఆ పిల్లల యొక్క పుట్టుక క్షణాన్ని తెలుసుకొని జాతక చక్రములు వేసి, తల్లి జగదీశ్వరియే మీ ఇంట జన్మించింది, ఈమెకు వాసవాంబ అని నామకరణం చేద్దాం. అదే విధంగా ఈ కుర్రవాడికి విరూపాక్షుడు అని నామం చేద్దాం. అలాగా కుసుమాంబకు, కుసుమశ్రేష్ఠికి కవల పిల్లలైనటువంటి విరూపాక్షుడు, వాసవాంబ జన్మించడం జరిగింది. ఆ తరువాత దినదిన ప్రవర్తమానం చెందుతూ వాసవాంబ, విరూపాక్షుడు అభివృద్ధి చెందుతుంటారు. అదే విధంగా వాసవాంబ చందముల్లోనే కాక విద్యలోను, భక్తిలోను ఎంతో ఉన్నతమైన స్థానంలో ఉంటూ ప్రతి ఒక్కరి చేత గౌరవించబడుతూ ఉండేది. ఇలాగా ప్రతిరోజు నగరేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకుంటూ వస్తూ ఉండేది. ఇది జరిగిన తర్వాత, ఇదే జరిగిన కొంతకాలానికి రాజమహేంద్రవరమును పరిపాలించేటటువంటి చంద్రవంశపు మహారాజు విష్ణువర్ధనుడు తన చైత్ర యాత్రను ముగించుకొని తిరుగు ప్రయాణంలో రాజమహేంద్రవరమునకు వస్తూ మార్గ మధ్యములో పెనుగొండ పక్కన ఉన్నటువంటి తోటలో విశ్రమిస్తారు తన మంది మార్బాలంతో. ఆ విషయం తెలుసుకున్నటువంటి ఆ 714 గోత్రాలు పెనుగొండ వాసులు అందరూ కలిసి వెళ్ళి రాజుని దర్శించుకుందామని చెప్పి అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. వెళ్ళి, తండ్రి మీ యొక్క పరిపాలనలో అందరం బాగున్నాము, మీరు మా పెనుగొండ క్షేత్రంలో వెలసి ఉన్నటువంటి నగరే స్వామిని దర్శించుకోవడానికి రావలసిందిగా విన్నపిస్తారు. అప్పుడు ఆ విష్ణువర్ధన మహారాజు, నేను రేపు వచ్చి దర్శించుకుంటాను స్వామిని అని చెప్తే వీళ్ళందరూ నిష్క్రమించడం జరుగుతుంది. అది జరిగిన తర్వాత ఆ మన్నాడు విష్ణువర్ధన మహారాజు రెండవ కైలాసమ అనేటట్టుగా ఉండే పెనుగొండ క్షేత్రంలో వెలిసి ఉన్నటువంటి నగరేశ్వర స్వామిని దర్శించుకోవడానికి ఆ ఆలయానికి వెళ్తారు.
ఆలయంలో నగరేశ్వర స్వామిని దర్శించుకొని ఆ పట్టణం యొక్క అందానికి ముగ్ధుడై ఎంతో ఆనందం పొందుతాడు. ఆనందం పొంది తిరిగి అక్కడ పెనుకొండ క్షేత్రం పక్కన బస చేసినటువంటి తోటకి తిరిగి వెళ్తూ మార్గ మధ్యంలో అప్పుడే నగరేశ్వర స్వామిని దర్శించుకోవడానికి బయలుదేరినటువంటి వాసవాంబని 2 కన్నులతో చూసి ఎంతో ఆనందభరితుడవుతాడు, ఉత్సాహభరితుడవుతాడు. ఎలాగైనా ఈమెను నేను వివాహం చేసుకోవాలి అని మనసున తపన పడతాడు. వచ్చి పెనుగొండ క్షేత్రం బయట ఉన్నటువంటి ఆ తోటలో బస చేసి తన మంది మార్బాలంతో నేను పెనుగొండలో ఉన్నటువంటి ఆ కన్య వాసవాంబను ఎట్టి పరిస్థితుల్లో వివాహము చేసుకుంటాను అని చెప్పి తన వారికి చెప్తాడు. చెప్పి ఈ విషయమును పెనుగొండలో ఉన్నటువంటి ఆ వైశ్యులకి ఈ కబురు అందచేయమని చెప్తాడు. ఆ కబురు అందుకున్నటువంటి 714 గోత్రాల వారు అప్పుడు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంటారు. ఆ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత 612 గోత్రాల వారు రాజుని ఎదిరించడం కష్టం, మనకన్నా ఉన్నత స్థితిలో ఉన్నటువంటి రాజుని మన కన్యని వివాహమాడడానికి ముందుకు వచ్చారు కాబట్టి మనం మన కన్యని రాజుగారికి ఇచ్చి వివాహం చేద్దాము అనే రాజుగారి ప్రతిపాదనకి వారు అంగీకారం తెలుపుతారు. అయితే అదే సమయంలో ఆ 714 గోత్రాల్లో 612 గోత్రాల వారు తమ సమ్మతిని తెలపగా మిగిలినటువంటి 102 గోత్రాల వారు, ఎన్ని గోత్రాల వారండి? చాట్ బాక్స్ లో పెట్టండి. 102 గోత్రాల వారు వాసవాంబను విష్ణువర్ధన మహారాజుకి వివాహము చేయడానికి అంగీకరించరు. అదే విధంగా వారి కులగురువైనటువంటి భాస్కరాచార్యులు వారు కూడా వారి యొక్క ప్రతిపాదనకి ఒప్పుకోరు. ఇదే విషయమును వీరు మధ్యవర్తి ద్వారా విష్ణువర్ధన మహారాజుకి తమ యొక్క సందేశాన్ని పంపించడం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో వాసవాంబను మేము కులాంతర మతాంతర వివాహాలకు వ్యతిరేకంగా అవతలి వారు ఎంతటి గొప్ప వారైనా మేము ఒప్పుకోము అని చెప్పి సందేశం పంపించడం జరుగుతుంది. అలా పంపిన తర్వాత ఆ సందేశమును విని, ఆ వర్తమానమును విని విష్ణువర్ధన మహారాజు తన మంది మార్బాలంతో సిద్ధం కండి, మనము ఎట్టి పరిస్థితుల్లో రేపు పెనుగొండ వెళ్ళి వాసవాంబని మనం తెచ్చుకుందాం, నేను వివాహం చేసుకుంటాను అని చెప్పి తిరుగు వర్తమానం పంపిస్తారు. అప్పుడు రాజుగారు పంపించినటువంటి ఆ వర్తమానాన్ని విని ఆ 102 గోత్రాలు వారు పైకంపితులవుతారు. రాజుని ఎదిరించడం కష్టం, అలాగని చెప్పి మన కన్యను రాజుగారికి ఇవ్వలేము, ఎలాగా ఈ పరిస్థితి అని చెప్పి వారు తర్జన పడుతున్న సమయంలో కులగురువైనటువంటి భాస్కరాచార్యులు వారు వాసవాంబ యొక్క గొప్పతనాన్ని, ఆవిడ యొక్క జన్మ వృత్తాంతాన్ని తెలుసుకుని వారు కనుక ఆమె యొక్క గొప్పతనాన్ని 102 గోత్రాలు వారికి విశదీకరించడం జరుగుతుంది. అలా విశదీకరించిన తరువాత ఆ 102 గోత్రాలు వారు కూడా ధైర్యంగా ఉండి అమ్మవారికి మద్దతుగా మేము ఉంటాము అని చెప్పి వారు చెప్పడం జరుగుతుంది. అయినా కూడా మనము అందరము కలిసి ఒకసారి వాసవాంబ అభిప్రాయం కూడా తెలుసుకుందాము అని చెప్పి వాసవాంబని భాస్కరాచార్యులు వారు నీ యొక్క అభిప్రాయం ఏమిటమ్మా అని అడుగుతారు. అంతటా వాసవాంబ గురువర్యులకు నమస్కరిస్తూ, తండ్రి మీరు అనుమతిస్తే నేను అగ్ని ప్రవేశానికైనా చేయడానికి సిద్ధము, కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ మన ఎంతటి అవతల వారు, ఎంతటి వ్యక్తులు ఎంత గొప్పవారైనా మన కులం కాకపోతే, మన మతం కాకపోతే మనం వివాహం చేసుకోకూడదు. ఆ సిద్ధాంతాన్ని పాటిస్తూ నేను మన వారినే చేసుకుంటాను, వారిని వ్యతిరేకిస్తున్నాను. అవసరమైతే వారి బలాన్ని ప్రదర్శిస్తే నేను అగ్ని ప్రవేశం కూడా చేస్తాను అని చెప్తూ, ఇదే సమయంలో ఎవరైతే 612 గోత్రాల వారు నన్ను విష్ణువర్ధన మహారాజుకి పెండ్లి చేయమని చెప్పి సమ్మతి తెలిపారో వాళ్ళందరూ నగర బహిష్కరణ చెయ్యవలసింది అని చెప్పి
చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత వాసవాంబ భాస్కరాచార్యుల వారిని తండ్రి 103 గోత్రాలు 103 గుండాలు ఏర్పాటు చేయండి, 102 గోత్రాల వారు నాతో వస్తారు, నాకు కూడా ఒక అగ్నిగుండం పెట్టి 103 అగ్నిగుండాలు తయారు చేయండి అని చెప్తాది. చెప్పిన తర్వాత దానికి ఒక సమయాన్ని నిర్దేశించి మాఘమాసంలో శుద్ధ విధియ నాడు అగ్ని ప్రవేశం చేస్తామని చెప్పి ఆవిడ నిర్ణయిస్తుంది. అయితే అప్పుడు 102 గోత్రాల వారు అమ్మవారు ఆత్మార్పణ చేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు అమ్మవారు అప్పుడు చెప్తారు, ఏ రాజు వల్ల అయితే నేను ఈ 102 గోత్రాల వారు అగ్నికి ఆహుతి అవ్వడానికి సిద్ధపడ్డామో ఆ వార్త తెలిసిన తర్వాత ఆ రాజు తల ముక్కలై మరణిస్తారు అని చెబుతూ ఈరోజు నేను అగ్ని ప్రవేశం చేస్తానంటే నాతో పాటు ఉన్నటువంటి ఈ 102 గోత్రాల వారు అగ్ని ప్రవేశం చేయడానికి సిద్ధపడ్డారు. అందుచే ఈ రోజు నుంచి వీరు ఆర్య వైశ్యులుగా పరిగణింపబడతారు. ఈ ఆర్య వైశ్యులు సిరి సంపదలతో, సుఖ సంతోషాలతో, భోగ భాగ్యాలతో, పిల్ల పాపలతో కలకాలం చల్లగా ఉండాలి అని చెప్పి ఆవిడ దీవిస్తుంది. అలా దీవించిన తర్వాత అగ్ని ప్రవేశం చేయడానికి ఆవిడ అగ్నికుండంలోకి ప్రవేశించిన వెంటనే ప్రమద గణాధిపతి పూజిత గణపతి షణ్ముఖ మణికంఠ పూజిత నంది వాహనాయ నాగాభరణాయ త్రినేత్రాయ త్రిశూలధారి డమరకధారి శంఖంధారి శిరస్సుపై గంగాధారి చంద్రధారి నటరాజాయ నాట్యరాజాయ బోళాశంకరాయ గరళకంఠాయ కాశీ విశ్వేశ్వరాయ శ్రీశైల మల్లేశ్వరాయ శ్రీకాళహస్తీశ్వరాయ కపిలేశ్వరాయ అరుణాచలేశ్వరాయ జ్యోతిర్లింగాయ పంచారామాయ కైలాస నివాసాయ పార్వతీపతియే నమః హర 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 మహాదేవ శంభో శంకరో నమ శివాయ అని ఆ శివుడు అగ్నికుండంలోంచి ఉద్భవిస్తే ఆ అగ్నికుండంలో శివుడు కూర్చొని తన తొడ పైన వాసవాంబని కూర్చోబెట్టుకొని అంతర్ధానము అవుతారు అని సౌనిక మహాముని ఈ మునులకు వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి చరిత్ర ఈ విధంగా చెప్పడం జరుగుతుంది. అందువలన ఈ రోజు ఆర్య వైశ్యులుగా పిలువబడుతున్న మనమందరము అమ్మవారితో పాటు ప్రాణత్యాగం చేసిన 102 గోత్రాల వారి వారసులము. అటువంటి మనము కుల మతాలకు వ్యతిరేకంగా పరమత కన్యను గాని పరమత వరుడిని గాని వివాహము చేసుకోకుండా ఉండాలి. అదే విధముగా మీరు ఈరోజు ఈ కార్యక్రమంలో వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి చరిత్ర తెలుసుకోవడానికి వచ్చినందుకు, మీకు అమ్మవారి చరిత్ర గురించి నాకు తెలిసిన పరిజ్ఞానాన్ని మీతో పంచుకోవడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు అంతర్జాతీయ అధ్యక్షులు రామకృష్ణ గారిని, మన ట్రైనింగ్స్ కమిటీ చైర్మన్ ఆగిరి వెంకటేష్ గారికి, అదే విధంగా TTTWS లో మాకు సెషన్స్ చెప్పే అవకాశం ఇచ్చినటువంటి గంపా నాగేశ్వరరావు సార్ గారికి, అలాగే మా మెంటార్ టీం అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీరందరూ కూడా వాసవి మాత ఆశీస్సులతో ఎల్లవేళలా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ మీ వాసవియన్ DVS రామారావు, సిల్వర్ స్టార్ KCGF శ్రేయోభిలాషి, DCI నవనిర్మాణ్ కోచ్. జై వాసవి.